వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, నేను మీ శివ తెలంగాణ కనెక్ట్స్. ఈరోజు మనం అత్యంత ప్రాముఖ్యత గలటువంటి శ్రీ సూర్యగిరి రేణుకా ఎల్లమ్మ దేవాలయ ముఖ ప్రాంగణం వద్ద ఉన్నాం. ఇది మనకు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 13 కి సర్వీస్ రోడ్ కి దగ్గరలో ఉంది. ఇక్కడ నుంచి 2-3 కిలోమీటర్ల లోపల మనకు అమ్మవారి ఆలయం ఉంటుంది. చాలా అత్యంత ప్రాముఖ్యత చెందినటువంటి శ్రీ రేణుకా అమ్మవారి దేవాలయం ఇది. వేలాది భక్తులు ప్రతి మంగళవారం అమ్మవారిని దర్శిస్తుంటారు. కాబట్టి ఈరోజు మనం దర్శించుకొని మన తెలంగాణ కనెక్ట్స్ ఛానల్ ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇప్పుడు మనం చూసినటువంటిదే శ్రీ సూర్యగిరి రేణుకా ఎల్లమ్మ వారి దేవాలయం. మరిన్ని విషయాలు మనం ఆలయం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. महिमानामदेश्यां मोहनरामनामदेश्यां द्रवनामदेश्यां मैदानामदेश्यां हिमदानामदेश्यां श्रीजानामदेश्यां सह कुटुंबानां काकुटुंबस्वानावृतं गृह संबंध शरीर संबंध परिहारार्थं मासोज परिहारार्थं सत्संतान कल्याण योगदं वृत्तं नामराज जन्मराज जातु परिहारार्थं ये ग्रह अरिष्टस्थानेषु शुभफल प्राप्त्यर्थं अन्योन्य दाम्पत्य फलसिद्ध्यर्थं सकल कार्य विद्यावृत्तं मनोवाञ्छितं श्री सूर्यगिरि एल्लम्म देवता संपूर्ण अनुग्रहणात्मकर्तेन यदा इत्यर्थमोक्षां करिष्ये यायामिदं तस्मिन् श्रीसुन्दराज्ञां गम्राजञ्ज विराजन्तास्मै ध्यातनों गृहे लक्ष्मीनाथस्तयामहे प्रयामासगन्धुजामहे अघोरेभ्यो घोरघोरत्रेभ्यः सर्वेभ्यो नमस्ते सुन्दरोभ्यः आनन्दगर्भोरिक्तमङ्गलनीराजनमस्यामि नमस्करोमि हरिः ओम् राजा पुरस्ताद्विमुदाधिहार चक्रप्रविद्धानं प्रतिबोधे राजाधिराजाय गुहे राजाय विश्वनाय महाराजाय महाराज पुरो सूर्यगिरि एल्लम्म माता की जय आज्ञानंतराय सर्वस्तु मोजरात ప్రస్తుతం మనం సూర్యగిరి ఎల్లమ్మ గర్భాలయంలో ఉన్నాము. మనం ప్రధాన అర్చకులు మురళి గారిని అడిగి అమ్మవారి ప్రత్యేకతలు మరియు మహిమలు విశిష్టలు తెలుసుకున్నాం. నమస్కారం మురళి గారు. నమస్కారం అండి. ఈ యొక్క సూర్యగిరి ఎల్లమ్మ దేవాలయం యొక్క విశిష్ట చరిత్ర తెలియజేయండి. ఇక్కడ రావిరాల్లో వెలిసిన అమ్మవారు సురంగుట ఎల్లమ్మ అంటారు. ఇక్కడ అమ్మవారు స్వయం అమ్మవారు బాపనింటి ఎల్లమ్మ. కొలిచిన వారి కొంగు బంగారం అవుతుంది. ఇక్కడ ఏం అనుకున్నా గానీ అన్ని నిలవేరుతాయి ఇక్కడ. కావున ఇక్కడ అమ్మవారికి ఇలాంటివి ఎక్కాయి ఇక్కడ. కాబట్టి స్వీటు నైవేద్యాలు సత్యనారాయణ రథాలు బోనాలు ఎక్కుతాయి ఇక్కడ. అగ్గిగుండాలు అమ్మవారి కళ్యాణము ఊర్ల నుంచి అమ్మవారు ఊరేగింపు వెళ్తాయి. గడ్డంతో నూరేగింపు వెళ్తుంది ఇక్కడ. కావున అమ్మవారు గుడికి వచ్చిన వారు భక్తులు మొక్కంగానే మొక్కులు చెల్లిస్తాయి. కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకోరు చెప్పాలా మళ్ళీ అట్లా 100 మంది ఇట్లా గుడికి రావున ఇట్లా గుడి అనేది ఇట్లా డెవలప్ అయ్యింది. కావున ఇక్కడ అమ్మవారు ఏంటంటే స్వయం అమ్మవారు కాబట్టి అనుకున్న కోరిక ఖచ్చితంగా అవుతాయి ఇక్కడ. ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది ఇక్కడ అంటే 200 సంవత్సరాల పైన ఉంటుంది సార్. మా నాన్న వాళ్ళ అంతకు ముందుకే ఉండే, అప్పటి నుంచే నడుస్తుంది ఇక్కడ. ఇది స్వయంగా వెలిసిన అమ్మవారు. స్వయం కూడా వెలిసిన అమ్మవారు ఇక్కడ అమ్మవారు. ఇంకా ప్రతి మంగళవారము ఎక్కువ జనాలు లెక్కలేని జనాభా వస్తారు స్వామి ఇక్కడ. ఎందుకంటే పొద్దు నుంచి మీరు ఉంటే మీకు తెలిసిపోతుంది ఎంత జనాభా అనేది మీకే తెలిసిపోతుంది. మాకే ఇక మెయింటైన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, అంత జనాభా ఉంటారు ఇక్కడ. ఏంటంటే అందరు మా ఎండోమెంట్ సార్ ఉంటాడు, యువ సార్, అందరి ఆధ్వర్యంలో ఇక్కడ జాతరనే అవుతుంది. మనం తెలంగాణలో ఆషాఢ మాసంలో బోనాలు వెళ్తుంటాయి, కానీ ఇక్కడ నేను ఇందాక చూసినట్టయితే ప్రతి మంగళవారం బోనాలు అనేది స్పెషల్ గా ఉన్నట్టుంది ఇక్కడ. అంటే బోనాలు లేకనే ఇక్కడ రోజు ప్రతి మంగళవారం ఇక్కడ జాతర లాగా అనిపిస్తుంది స్వామి ఇక్కడ. ఎందుకంటే జనాలు వాతావరణం కూడా ఇక్కడ బాగుంటది, లొకేషన్ కూడా బాగుంటది. కాబట్టి ఇక్కడ పక్కకే చెరువు ఉంది, ఇక్కడ అమ్మవారు ఉంది, పక్కకి గుట్ట ఉంది. కాబట్టి
వచ్చిన భక్తులు మంచి సంతోషంగా కూర్చొని నైవేద్యాలు వండుకొని బోనాలు చేసుకొని సత్యనారాయణ రథాలు చెప్పుకొని సంతోషంగా చేసుకొని వెళ్ళిపోతారు. ఈ యొక్క అమ్మవారి ఆలయానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాలు అందుతున్నాయి? మంచిగా ఉంది సార్. ఇప్పుడు దేవాదాయ శాఖలో దేవశాఖ మన సార్ ఈవో గారు సార్ ఉన్నారు, సార్ ఆధ్వర్యంలో నడుస్తున్నది. అన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏం లేదు, అంత సంతోషమే సార్. భక్తులకు సహకారాలు అమ్మవారి వార్షికోత్సవం ప్రతి శ్రావణ మాసంలో జరుగుతుంది. అమ్మవారి బోనాల జాతర ఇక్కడ అంతటా ఆషాఢ మాసంలో జరుగుతుంది. ఇక్కడ మాత్రం శ్రావణ మాసంలో జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే విశేషం ఏంటంటే ఇక్కడ నాన్ వెజ్ లేదు. అమ్మవారి రేపు వ్రతాలు అవుతాయి, అది విశేషం. రాఖీ పౌర్ణము ఒక వారం ముందు రోజు ఇక్కడ అమ్మవారి కళ్యాణం అవుతుంది. గుడి ముంగట్లో అగ్గిగుండాలు పటాలు వేస్తారు, కళ్యాణం చేస్తారు, అమ్మవారిని ఇక్కడ గుళ్ళకి తీసుకొస్తారు. మళ్ళా ఊరు నుంచి ఇక్కడ అమ్మవారి ఘటంతో ఊరు వెంపుతారు, అమ్మవారి దగ్గర తెస్తారు. మన అమ్మవారిది అంగరంగ వైభవంగా వేషాలతో విజయవాడ నుంచి వేషాలు అమ్మవారికి తీసుకొచ్చి ఎన్నో లక్షల మందికి అందరికి సంతోషంగా ఉంటారు. అమ్మవారికి వేషాలు కానీ అది పోతురాల విన్యాసాలు, ఘటము, ఊరేంపు మన సోమవారం ప్లస్ మంగళవారం ప్రతి శ్రావణ మాసం 3వ మంగళవారం ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి. దీనికి తగిన జాగ్రత్తలు కానీ చర్యలు కానీ ఎండోమెంట్ తరఫున అన్ని సౌకర్యాలు కల్పించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఎండోమెంట్ కానీ ఇక్కడ చైర్మన్ కానీ మన పంతులు కానీ అందరి సహకారంతో అంత సుఖ సంతోషాలతో అమ్మవారి కృప కటాక్షలతో అందరికీ సకల అది ఈ ప్రతి ఇక్కడ వంశభార్య ధర్మకర్త గారు రెడ్డి గారు రత్నం గారు వాళ్ళ సహకారంతో కూడా ఇక్కడ చాలా అన్ని విధాలు మాకు సహకరిస్తారు. కాబట్టి ఇక్కడ అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా పటము మరియు ఘటము మరియు పోతురాల విన్యాసాలతోని ఊర్ల నుంచి ఊరేగింపు చేసుకొని అమ్మవారికి ఇక్కడ తీసుకొస్తారండి. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే వచ్చిన భక్తులకు భోజన సౌకర్యం వెళ్ళిపోవడం చాలా మంచిగా అనిపించింది. మేనేజ్మెంట్ ప్రభుత్వం ఆలయం చూస్తున్నాను. ఇక్కడ అమ్మవారు ఏంటంటే ఇక్కడ అమ్మవారు భక్తులకు కల్పిస్తుంది. ఆ విధంగా కాబట్టి ప్రతి మంగళవారం ఒకరు భక్తులు ఎవరో డొనేషన్ వచ్చి వాళ్ళ భక్తులు వేసి వాళ్ళ సొంతంగా ఖర్చుతోని అక్కడ అన్నదాన కార్యక్రమం జరిపిస్తారు. ప్రతి మంగళవారం ఎవరో ఒకరు కంపల్సరీ ముందుకు వచ్చి అమ్మవారికి అన్నదాన్ని సహకరిస్తారు. మా చుట్టాలల్లా ప్రతి ఒక్కరు చెప్తారు ఇటు పోయిన ఎలా కోరికలు నెరవేరుతాయని కంపల్సరీ చెప్తారు. అది ఇక్కడ అమ్మవారు ఏంటంటే బాపనంటి వెళ్ళమ్మ మెయిన్ బాపనంటి వెళ్ళమ్మ అది సహకారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అమ్మవారికి 5 వారాలు అనుకున్న కోరిక కంపల్సరీ తీర్చడానికి ఇక్కడ 100% ఇక్కడ అమ్మవారి భక్తులకు నమ్మకం. ఇంకోటి వీసా గానీ ఇక్కడ పిల్లలు కాని వారికి ప్రత్యేకంగా మన అమ్మవారు చక్కగా సంతోషాలు కల్పిస్తుంది. అందుకే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. వారు కూడా మాకు ఎండోమెంట్ తరఫున కానీ పూజారులను కానీ ప్లస్ ఇక్కడ చైర్మన్ కానీ వాళ్ళకి తగిన జాగ్రత్తలు కూడా తీసుకొని అందరికీ సహాయం చేస్తుంది. జై రేణుకా ఎల్లమ్మ తల్లికి జై, విశ్వపాలిని జగదాంబకి జై, జై మాతాకి జై. థ్యాంక్స్ తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసి తెలంగాణ కనెక్ట్ ఛానల్ మాది యూట్యూబ్ ఛానల్. దయచేసి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అందరు ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయాలని మాకు మనవి సార్. తెలంగాణ కనెక్ట్. తెలంగాణ కనెక్ట్.